ఈ రోజులలో స్టాక్ మార్కెట్ లో చాలా మంది ఎంట్రీ కరెక్ట్ తీసుకున్నారే సరే స్టిల్ వాళ్ళు లాస్ లో ఎగ్జిట్ అనేది అవుతున్నారు. ఇలా లాస్ లో ఎగ్జిట్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటే వాళ్ళకి స్టాక్ మార్కెట్ లో యాక్చువల్ మార్కెట్ ఎలా పోతుందో తెలియకపోవడం. సో వెల్కమ్ టు డే 8 ఆఫ్ బుల్స్ ఐ సిరీస్. సో స్టాక్ మార్కెట్ అంటే జస్ట్ ఓన్లీ టిప్స్ కాదు, జస్ట్ ఓన్లీ సిగ్నల్స్ కాదు. స్టాక్ మార్కెట్ అంటే కంప్లీట్లీ బేస్డ్ ఆన్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ సైకాలజీ, ఎగ్జిట్ రూల్స్ అండ్ ఎంట్రీ రూల్స్ ఫాలో చేయడం. ఇప్పటి వరకైతే మనం ఇవన్నీ ఫాలో చేయము, అప్పటి వరకు మనం ట్రేడింగ్ లో సక్సెస్ఫుల్ అవ్వలేము, లాస్ లోనే ఉండిపోతాము. సో అవి ఫాలో చేయాలి అంటే డెఫినెట్లీ మనం ట్రేడింగ్ యొక్క రూల్స్ అనేది ఫాలో చేయాలి అండ్ రిస్క్ మేనేజ్మెంట్ మనం ఫాలో చేయాలి. ఈ రిస్క్ మేనేజ్మెంట్ లో మనం ముందు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మనం ఏ ట్రేడ్ లో అయినా సరే ఎంటర్ అవ్వడానికంటే ముందే మన యొక్క లాస్ ని ఫిక్స్ చేసి పెట్టుకోరు. ఇట్ మీన్స్ ఫిక్స్ యువర్ లాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎంత పర్సెంటేజ్ తీసుకోవాలంటే మీ దగ్గర ఎంత క్యాపిటల్ ఉందో ఆ క్యాపిటల్ కి జస్ట్ ఓన్లీ 1 or 2% మాత్రమే మీరు మీ యొక్క లాస్ పర్సెంటేజ్ ని బుక్ చేసుకోవాలి. ఇట్ మీన్స్ డెఫినెట్లీ ఇది పెట్టాల్సిందే, పెట్టకపోతే మీరు క్యాపిటల్ లూజ్ అయిపోతారు. అండ్ మీ యొక్క రిస్క్ టు రివార్డ్ రేషియో ఇది మీ యొక్క రిస్క్ అవును అండ్ మీకు రివార్డ్ వచ్చేసి మీరు దీనికంటే ఒక 1% ఎక్కువ పెట్టుకోవాలి. ఇట్ మీన్స్ 2 నుంచి 3% విల్ బి యువర్ రిస్క్ టు రివార్డ్ ఇన్ సింగిల్ ట్రేడ్. ఒకవేళ మీరు పర్సంటేజ్ విధంగా పెట్టుకోవాలి అనుకోకపోవడం అంటే మీరు పాయింట్స్ విధంగా కూడా పెట్టుకోవచ్చు. ఇట్ మీన్స్ అజ్యూమ్ మీరు ఒక 5 points ఎస్ఎల్ పెట్టుకున్నాను అండ్ అదే విధంగా 10 points మీరు టార్గెట్ పెట్టుకున్నారు. ఇట్ మీన్స్ ఇక్కడ దీని రేషియో వచ్చేసి మనకి 1:2 వస్తుంది. ఆర్ అదర్వైజ్ 5 points మీరు ఎస్ఎల్ పెట్టుకున్నారు, 15 points మీరు టార్గెట్ అనేది పెట్టుకున్నారు. దీన్ని మనం ఏమంటామంటే 1:3 మనకి రిస్క్ టు రివార్డ్ రేషియో అన్నట్టు. సో ఈ డెఫినెట్లీ రిస్క్ టు రివార్డ్ రేషియో మెయింటైన్ చేయాల్సిందే.